హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పాన్ ఇండియా వైజ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. సో బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్, సో చాలా లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు మీ డెసిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మినిమం క్రైటీరియా ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ బీఈ బీటెక్. సో ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ అయినా సరే బీఈ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, సో వీళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ టిల్ 2024. సో ఏ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయినా సరే 2019 నుంచి 2024 వరకు మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. 24 months ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 23 months. సో అంటే 23 months ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్. సో ఇంతకుముందు మీరు ఎలాంటి యాక్సెంచర్ సంబంధించి రిక్రూట్మెంట్లో పాల్గొనకూడదు అనమాట. 6 months లేటెస్ట్గా, ఇంతకుముందు 6 months అనమాట. స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్, కంపల్సరీ మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో కోడ్ని డెవలప్ చేయడం కానీ, డీకోడ్ చేయడం కానీ, లేకపోతే మీరు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు ఎక్కువగా స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఇక ప్రాసెస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మాక్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. 20 minutes అయితే మాక్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ 1లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్లో దాదాపుగా 40 questions అయితే ఉంటాయి. ఎంఎస్ఎస్ఎల్, నెక్స్ట్ నెట్వర్కింగ్ సంబంధించి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారనమాట. అంతేకాకుండా కోడింగ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. C++, .NET, జావా, పైథాన్, సో వీటన్నిటిపైన మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. వాటిపైన మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి, లైక్ అసెస్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.